హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే ఉలవకాయలు, కోడి ఉలవకాయలు. అంటే కొందరు కందకాయలు అంటారు ఆంధ్ర సైడు, మన సైడ్ అయితే ఉలవకాయలు అంటారు. ఉలవకాయలు కార్యాలు సపరేట్గా వండుకుంటారు. కొందరేమో ఉలవకాయలు కార్యాలు కలుపుకొని వండుకుంటారు. అయితే ఈ కార్యం అనేది కలుపుకొని వండుకుంటే కౌసు వాసన అనేది ఎక్కువ వస్తుంది. అట్లా మామూలుగా ఉలవకాయ కూడా కొంచెం కౌసు వాసన ఎక్కువ వస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈరోజు స్పెషల్ మెంతి కూర ఉలవకాయల కర్రీ చేయబోతున్నాను. ఫ్రై కర్రీ అన్నమాట. ఈ ఉలవకాయలు కానీ ఈ కార్యాలు కానీ సూప్ పెట్టుకుంటే కౌసు అనేది ఎక్కువ వస్తుంది. ఫ్రై చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మెంతి కూర వేస్తున్నాం. ఈ మెంతి కూర అనేది కూడా హెల్త్కి చాలా మంచిది. కౌసు వాసన అనేది మొత్తానికి రాదు, మస్తు టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. భగవాన్ గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక మెంతాకు వేసుకోవాలి. మెంతాకు ఒక 50% 60% మంచిగా నూనెలో గోలియాలి, ఎందుకంటే చేదు రాకుండా. ఇట్లా గోలినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నూనెలో గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం ముందుగా శుభ్రపరచుకున్న ఉలవకాయ ముక్కల్ని ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద నూనెలా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు అంతా ముక్కలకు పడుతుంది కాబట్టి. ఇట్లా ఉప్పు కారం పట్టినాక సరిపడా నీళ్ళు పోసుకొని, అంటే ముక్కలు ఉడికేంత వరకు నీళ్ళు పోసుకొని మంచిగా ఒక 10 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్ళన్నీ ఇళ్ళకి వెళ్ళి ఆవిరైపోయిన తర్వాత చిక్కగా అవుతుంది కదా మనం చేసుకునే ఫ్రై కాబట్టి. ఫ్రై లాగా అయ్యేంత వరకు సన్నని మంట మీద కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్నాక చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతాకు ఉలవకాయల కూర తయారైపోతుంది.
చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు, ఏముంటుంది సింపుల్. ఒక జస్ట్ ఉడకడమే లేటు, మిగతా ప్రాసెస్ అంతా తొందరగా ఈజీగా అయిపోద్ది. చూసిరా మస్తు కలర్ఫుల్గా ఫ్రై కర్రీ, మస్తు కమ్మ వాసన వస్తుంది నాకైతే. ఓకేనా, తిందాం. మస్తు కమ్మ వాసన వస్తుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మస్తు అద్భుతంగా కుదిరింది ఫ్రెండ్స్. నిజానికి ఏమో అనుకున్నాను కానీ మెంతికూర వేసుకుంటే మొత్తం మెంతికూర ఫ్లేవర్ వస్తుంది, కౌసు వాసన అనేది కంప్లీట్గా లేదు. ఎందుకంటే మొత్తం నూనెలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ మెంతి ఫ్లేవర్ అనేది ఈ ఉలవకాయలకు మంచిగా పట్టింది. నాకైతే బాగా నచ్చింది. ఇట్లా ముక్కకు ఒక ఉలవకాయ కొంచెం గట్టిగానే ఉంటాయి, ఇవి పూర్తిగా ఉడకవు. ఖచ్చితంగా ఎంత ఉడికిచ్చినా పూర్తిగా ఉడకవు, కొంచెం గట్టిగానే ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది. ఓకే నా ఫ్రెండ్స్, కూర మాత్రం మస్తు కుదిరింది, నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ఇట్లా ఉల్లకాయలు తెచ్చుకొని మెంతాకు వేసుకొని ఖచ్చితంగా వండుకొని తినండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే అంటే మెంతాకు మాత్రం నూనెలో 50-60% ఖచ్చితంగా నూనెలో గోలించుకోవాలి, లేదంటే కూర కొంచెం చేదవుతుంది. ఆ చేదైనా పర్లేదు, హెల్తీకి చాలా మంచిది. నా వీడియో గిట్ల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి ఉలవకాయల కూర సూపర్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.